న్యూస్ ని మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. మంగళగిరి నియోజకవర్గంలో మరో ఎన్నికల హామీని మంత్రి నారా లోకేష్ నిలబెట్టుకున్నారు. సీతానగరం మహానాడు వద్ద కృష్ణానదికి రిటైనింగ్ వాల్ నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. 294 కోట్ల రూపాయలతో ఈ వరద రక్షణ గోడను నిర్మించనున్నారు. భవిష్యత్తులో భారీ వరదల్ని దృష్టిలో పెట్టుకుని 15 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని సైతం తట్టుకునేలా పటిష్టమైన డిజైన్తో రిటైనింగ్ వాల్ ను నిర్మించనున్నారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో అప్పటి సిఐడి డీఐజీ సునీల్ నాయక్ 5వ రోజు సిసిఎస్-పిఎస్ లో విచారణకు హాజరయ్యారు. ఐపీఎస్ అధికారి దామోదర్ ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. సునీల్ నాయక్ ను 5 రోజుల పాటు విచారణ చేయవచ్చని హైకోర్టు ఆదేశించింది. వీడియోగ్రాఫర్ పెట్టారు లైన్లో. కొల్లి శారదా హోల్సేల్ కూరగాయల మార్కెట్లో వర్తకులు, రైతులు, ముఠా కూలీల సమస్యలు పరిష్కరిస్తామని మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. మార్కెట్ వద్దకు వచ్చి క్రయ విక్రయాలను పరిశీలించి ముఠా కూలీలతో ప్రత్యేకంగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్ కు వివిధ ప్రాంతాల నుండి రైతులు, వ్యాపారులు వస్తూ ఉంటారని, వీరికి సమస్యలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నగరపాలక సంస్థపై ఉందని తెలిపారు. మార్కెట్లో వ్యాపార నిర్వహణలో మౌలిక సదుపాయాలపై సమస్యలుంటే తెలియచేయాలని, వాటిని పరిష్కరిస్తామని మేయర్ కోవెలమూడి రవీంద్ర హామీ ఇచ్చారు. జనరల్ విజిట్కి వచ్చాం. కొన్ని సమస్యల మీద గ్రీవెన్స్లు వచ్చినాయి. ముఖ్యమైన గ్రీవెన్స్లు ఏంటంటే, ఒక స్టైర్ కేస్ ఉన్న షాపు మా పాడుకున్నామండి. మా పక్కనే మాకున్న ప్లేసే తక్కువ, మా పక్కన వేరే వాళ్ళు వచ్చి పెడుతుంటే మాకు ఇబ్బందిగా ఉందని చెప్పారు. అట్లాగే రోజు క్లీనింగ్ సరిగ్గా లేదు, శానిటేషన్ కూడా కొద్దిగా చేయించమని అడిగారు. అట్లాగే కొత్తగా మొన్న బైపాస్లో ఉన్న విషయం మనందరికీ అది కోర్టులో ఉంది విషయం. కోర్టు ఆదేశాలు ఏవైతే ఉత్తర్వులు ఇస్తుందో దాని ప్రకారం మేము ఫాలో అవుతాం. ముఠా వాళ్ళ సమస్యలు, అట్లాగే ఇక్కడికి వచ్చి కొనుగోలుదారు సమస్యలు అయినా కూడా విచారించాం. అయినా మీరు బయటలు తీసుకున్నారు. ఆ బయట ప్రకారం మీరు ఏవైనా ఉందో అది తెలియజేస్తారు. థ్యాంక్ యూ. కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ జాయింట్ కలెక్టర్ అస్తోష్ శ్రీవాస్తవకి వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదుల్ని జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. పూర్తిగా మంచానికే పరిమితమైన తన కుమారుడికి వికలాంగ పెన్షన్ ఇవ్వాలని కాకుమాను మండలం కోతివారిపాలెనికి చెందిన తాడిశెట్టి యేసుబాబు గ్రీవెన్స్ లో వినతి పత్రం అందించారు. తన ఇంటి పక్కన దారిని అడ్డుపెట్టుకుని తన స్థలాన్ని కాజేయాలని బంధువులే వేధిస్తున్నారని, వేజెంట్లకు
చెందిన మహాబీ ఫిర్యాదు చేశారు. ఒంటరిగా ఉంటున్నానని, తనకెవరూ లేరని, తనను కాపాడాలని వేడుకున్నారు. నాకే కొలత బజార్ 3 గజాలు వదిలిపెట్టుకున్నా, అదంతా నాదే మా అందరిది కానీ నీకేం లేదని కొడుతున్నారు సార్. పక్కనోళ్ళు సత్యనారాయణ, తాడిపోయిన వెంకటేశ్వరరావు గారు, శివమ్మ ముంతాజ్ బేగం, తూర్పు బేగం. ఏమైతే ఎత్తేస్తే ఒకటే అయిద్దా, ఏం చేయాలి అదే పెడుతుంది అసలు మాట. నాకు అందరికి ఉందని ఏడ్చినట్టు చేస్తుంది. ఆమె స్థలం నా స్థలం కలిసే ఉంది. గోడ ఎక్కువ కట్టి గజంన్నర ఆమె కల్లి పెట్టుకొని యాదవులందరికీ ఉంది, నీకు లేదు, లోపల గేట్ వేసుకొని కూర్చోవాలను, బయట నడుస్తానికి లేదని పెట్టి అందరి చేత తన్నిస్తుంది. కాకుమార్ మండలం. మా బాబు ప్రవీణ్ కుమార్ 21 ఇయర్స్ అండి. అబ్బాయికి ఎంతమంది 3 ఇయర్స్ బిఫోర్ ముందు పింఛన్ ఆపేశారు. అప్పుడు యాక్చువల్గా ఏంటంటే హెల్త్ ఇష్యూస్ ఉండే అబ్బాయికి. దానివల్ల ఏంటంటే మొత్తం మంచానికి పరిమితాడు, మాట్లాడలేడు, నడవలేడు. ఇక మొత్తం మా మెసేజ్ మొత్తం నా పిల్లోడిని చూసుకుంటూనే ఉండాలి. ఎంతమంది సదరన్ సర్టిఫికేట్ అని తీసుకునేకి ఈ టైం అయిందండి మాకు. ఆల్రెడీ సదరన్ సర్టిఫికేట్ కూడా 90% ఇచ్చారు. మెడికల్ బోర్డుకి వెళ్ళాం, మెడికల్ బోర్డు కూడా 98% ఇచ్చారు. ఇంటీరియర్ భరోసాకి ఎలిజిబుల్ అని ఇచ్చారు సార్. దాంట్లో ఇంత మటుకి మాకు కొత్త పింఛన్లు పడినప్పుడు పెట్టుకోండి అన్నారు. ఇంత మటుకి ఇంకా మాకు కాలేదు. అంత 3 ఇయర్స్ బిఫోర్ ఉండేది సార్. జగన్ ఉన్నప్పుడు 1 మంత్ తీసుకోకపోతే బాబు ఏంటంటే హాస్పిటల్లో ఉన్నాం, మేము రాలేకపోయాం. ఆ 1 మంత్ అయిపోయేసరికి పింఛన్ తీసేశారు. తీసేసిన తర్వాత మళ్ళీ సదరన్ సర్టిఫికేట్ ఎక్స్పైర్ అయిపోయిందని చెప్పారు. అందుకని మళ్ళీ కొత్త సదరం పడి ఇవన్నీ తీసుకొని ఈ ప్రాసెస్ అంతేకి ఈ టైం అయిందండి. కలెక్టర్ గ్రీవెన్స్ లో ప్రజలకు అసలు న్యాయమే జరగడం లేదని వినియోగదారుల సంఘం జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ చెదలవాడ హరిబాబు ఆరోపించారు. నగరంలో ఉన్న ప్రతి ప్రైవేటు ఆసుపత్రిలోని వారు అందించే వైద్య సేవలకు సెక్షన్ 9 ప్రకారం ధరల పట్టికను ఏర్పాటు చేయాలని హరిబాబు చెప్పారు. దీనిపై ఫిబ్రవరి 16వ తేదీన కలెక్టర్ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసినా ఇంతవరకు చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. పేద ప్రజలు ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోవాలంటే భారమవుతుందని అన్నారు. హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం ప్రభుత్వం ధరల పట్టికను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం అందులో పొందుపరిచిన సెక్షన్ 9 ప్రకారం ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ ముందు వాళ్ళు ఇస్తున్న సేవలకు ఈసీజీకి ఎంత, బాడీ స్కానింగ్కి ఎంత, ఆక్సిజన్ బెడ్కి ఎంత, ఐసీయూలో ఉంటే ఎంత, వెంటిలేటర్ బెడ్కి ఎంత, ఇలాగా ప్రతి దానికి కూడా ధరలు ప్రభుత్వం నిర్ణయించింది. ఆ నిర్ణయించిన ధరల్ని అందరికీ కనిపించేటట్లు డిస్ప్లే చేయాలి ఆ బోర్డు మీద అని చెప్పని సెక్షన్ 9 చెప్తుంది. దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పని మేము కోరటం జరిగింది. ఇది నా కోసం మీకోసం అని కాదు, అందరి కోసం. ఇది చాలామంది వైద్య దగ్గరికి వెళ్ళి ఆ వైద్య ఖర్చుల వల్ల బజారున పడుతున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. అందుకని ప్రభుత్వం ఇవాళ మేము పలానా కావాలని అడగట్లేదు ప్రభుత్వాన్ని. ఆల్రెడీ చట్టంలో పొందుపరిచిన విధంగా సెక్షన్ 9 ప్రకారం ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. భూసేకరణ చట్టం 2013 ప్రకారం ఔటర్ రింగ్ రోడ్డు బాధితులకు నష్టపరిహారం అందించాలంటూ రైతు, కౌలు రైతు, వ్యవసాయ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అమరావతి రాజధాని చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే దానిలో స్పష్టత లేని కారణంగా 40 గ్రామాల రైతులు ఆందోళనలో ఉన్నారని రైతు సంఘం ఉపాధ్యక్షులు పాసం రామారావు వెల్లడించారు. అంతేకాకుండా ఔటర్ రింగ్ రోడ్డుకి 70 మీటర్ల వెడల్పున భూసేకరణ చేయాల్సి ఉండగా కూటమి ప్రభుత్వం 250 మీటర్లు సేకరిస్తుందని తెలిపారు. ప్రస్తుతం భూములకు మార్కెట్ రేటు అధికంగా ఉండటం వలన భూసేకరణ చట్టం 2013 ప్రకారం 4 రెట్ల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఈమని అప్పారావు, పద్మావతి, బొట్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు గుంటూరు జిల్లాలో తీసుకున్నటువంటి భూమి ఎక్కడా 2 కోట్లకి తక్కువ లేదు. అందుకని మీరు కనుక దీన్ని రిజిస్ట్రేషన్ రేట్ ప్రకారం తీసుకుంటే రైతులు తీవ్రంగా నష్టపోతారు. మేము ప్రైవేట్ మార్కెట్ రేటు ప్రకారం 2013 భూసేకరణ చట్టం ప్రకారం 2.5 రెట్లు ఇవ్వాలి. 2013 భూసేకరణ చట్టం ప్రకారం 4 రెట్లు ఇవ్వాల్సి ఉంటే చంద్రబాబు నాయుడు గారు 2.5 రెట్లు చాలు మా రాష్ట్రంలో అని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేశాడు. ఇది అన్యాయం.
ఈరోజు రైతులకు భూమే భరోసా. రైతులకి భూమి ఉంటే వాళ్ళకి అండదండలు ఉంటాయి. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ భూమిని మీరు తీసుకుంటున్నప్పుడు, 3 పంటలు పండే భూమిని తీసుకుంటున్నప్పుడు రైతులకు మీరు ఇవ్వాల్సిన నష్టపరిహారం విషయంలో వెనక్కి తగ్గకూడదు, ఆ రకంగా ఇవ్వాలి. మేము కోరేది ఏంటంటే వెంటనే నష్టపరిహారం ప్రైవేట్ మార్కెట్ రేటు ప్రకారం ఇవ్వండి. రెండోది 70 మీటర్లు తీసుకోండి, 250 మీటర్లు అవసరం లేదు. రెండోది ఇళ్ళు పోయేటువంటి పేదలకి, కౌలు రైతులకి, వ్యవసాయ కార్మికులకు కూడా రాజధానిలో ఇచ్చినట్టే నష్టపరిహారం ఇవ్వాలి. ఆ రకంగా ఇవ్వకపోతే మేము పోరాట కమిటీ తరఫున పెద్ద ఎత్తున భవిష్యత్తులో ఆందోళన చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. 70 మీటర్లకే పరిమితం అయితే బాగుంటుంది. తర్వాత మార్కెట్ వాల్యూ, గవర్నమెంట్ వాల్యూ 16 లక్షలే ఉంది. 16 లక్షలు ఇస్తే అసలు 16 లక్షలు 3 సార్లు ఇచ్చినా అది న్యాయం జరగదు. ఇప్పుడు మామూలుగా మార్కెట్ రేటు ఎకరం మాది ఎంత తేలికేసుకున్నా 60 లక్షలు ఉంది. 60 లక్షలని అప్పుడు 3 సార్లు అంటే 4 సార్లు కూడా అంటున్నారు. న్యాయంగా 3 సార్లు 1,80,00,000 ఇవ్వాలి పరిహారం. 1,80,00,000 లక్షలు ఇస్తే కొద్దిగా పిల్ల జల్ల అందరికీ సరిపోయిద్ది. భూమి పోయినాక ఏం చేస్తామండి? భూమి ఉంటే అందరూ పండించుకుంటారు, తింటాం. డబ్బులు ఇస్తే ఏముంది, ఆ పరిహారం తక్కువ ఇచ్చారనుకో, నాకు స్కూటర్ కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలని మొత్తం అయిపోతే తర్వాత తినడానికి ఏముండదు. దయచేసి మాకు ఈ డిమాండ్లు నెరవేర్చి మీరు గ్రామ సభ నిర్వహించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదుల్ని పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. నల్లపాడు ఎస్సీ కాలనీ వాసులకు బరియల్ గ్రౌండ్ కి స్థలం కేటాయించాలని మాల మహానాడు ఆధ్వర్యంలో కలెక్టరేట్లో నిరసన వ్యక్తం చేశారు. నల్లపాడులో ఉన్న బరియల్ గ్రౌండ్ నిండుకుని ఇబ్బందులు పడుతున్నామని రాష్ట్ర కార్యదర్శి సొంగ వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బరియల్ గ్రౌండ్ పక్కనే ఉన్న 80 సెంట్ల ఖాళీ స్థలాన్ని ప్రభుత్వం మాకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ బొమ్మల వాల్టర్, నడవ వీరయ్య, కర్రి రాజారావు, దాసరి రవి, గుంటూరు కిషోర్, వై రవి తదితరులు పాల్గొన్నారు. బరిల్ గ్రౌండ్ సమస్య అనేది ఒకటి ఉంది. ఆ బరిల్ గ్రౌండ్ సంబంధించి మాకున్నటువంటి ఆ గ్రౌండ్ పూర్తిగా ఫిల్లప్ అయిపోయి ఒక బాడీని పూడ్చిపెడతానికి తీస్తే 10 బాడీలు బయటకు వచ్చే పరిస్థితి ఉంది. దాని విషయంలో గత గవర్నమెంట్లో కూడా మేము రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి ఇచ్చున్నాము. ఆ దరిమిలా వాళ్ళు కొంతమంది వచ్చి ఎంక్వైరీ చేశారు, కానీ ఇప్పటి వరకు సమస్య పరిష్కారం అయితే చేయలేదు. ఆ ఆర్ఐ గారు వీళ్ళంతా వచ్చి కూడా వెరిఫై చేశారు. మళ్ళా తిరిగి ఈరోజు మేము కలెక్టర్ గారికి ఆ విషయం చెబుదామని వచ్చాము. మళ్ళీ ఈరోజు రిప్రజెంటేషన్ ఇచ్చాము. మా బరిల్ గ్రౌండ్కి ఉన్నటువంటి ఉత్తరం వైపునటువంటి ఎగ్జిస్టింగ్ స్థలం ఒక 80 సెంట్లు స్థలం ఉంది. అది ఖాళీగా ఉంది. అది ఒకప్పుడు మా గ్రామ వాస్తవుడైనటువంటి దావీద్ గారు దానంగా ఇచ్చారు ఆర్సీఎం వారికి. ఆర్సీఎం వారికి, లూథరన్ వారికి కలిపి ఒకే బరిల్ గ్రౌండ్ ఇప్పటికీ కూడా ఉంది మా పల్లెలో. ఇప్పుడు ఆ 80 సెంట్లు కన్నా గవర్నమెంట్ వారు దయచేసి మా బరిల్ గ్రౌండ్ కేటాయించినట్టయితే ఇంకా రాబోయే రోజుల్లో మా బరిల్ గ్రౌండ్ సమస్య మా గ్రామానికి ఉండదని చెప్పని దయచేసి కలెక్టర్ గారు దయచేసి అందరూ విన్నవించుకునేది ఏంటంటే ఆ బరిల్ గ్రౌండ్ స్థలాన్ని మాకు కేటాయించి మా బరిల్ గ్రౌండ్ పునరుద్ధరించవలసిందిగా మా సహాయం చేయవలసిన కోరుతూ ఉన్నామండి. కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కార్పొరేషన్ ఉన్నతాధికారులు ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. డ్రైన్లు, రోడ్ల నిర్మాణం, కుక్కల బెడద, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాల వినతులు అందాయి. పెంచిన గ్యాస్ ధరలను కేంద్రం వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ నగర కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. సిపిఐ కార్యాలయం నుండి హిమనీ సెంటర్లోని గాంధీజీ విగ్రహం వరకు గ్యాస్ సిలిండర్లతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చాక గ్యాస్, చముర్లపై ధరలు పెంచుతూ అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని సిపిఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు మండిపడ్డారు. రాష్ట్రంలో గ్యాస్ నిక్షేపాలు ఉన్నా కార్పొరేట్ శక్తులకు మోడీ తొత్తుగా ఉన్నారు కాబట్టి ఆయనకు చంద్రబాబు, జగన్ దాసోహం అంటూ సహజ వాయువులో రాష్ట్రానికి వాటా లేకుండా పోయిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో
కార్యక్రమంలో మాల్యాద్రి, అరుణ్ కుమార్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. రిలయన్స్ వాళ్ళు కొల్లగొట్టి ప్రతి సంవత్సరం 3 లక్షల కోట్ల ఆదాయాన్ని వాళ్ళు పొందుతున్నారు. కానీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము 8% పన్ను వేసేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఆ రకంగా 8% పన్ను అయితే 24,000 కోట్లు సంవత్సరానికి ఈ సహజ వాయువు మీద మన రాష్ట్ర ప్రభుత్వానికి రాబడి ఉంది. కానీ మోడీ రిలయన్స్కి, అదానికి, అంబానీకి తొత్తుగా ఉన్నాడు కాబట్టి చంద్రబాబు ఉన్న, జగన్మోహన్ రెడ్డి ఉన్న ఆ తొత్తులుగా వీళ్ళుండిపోతున్నారు. అందువల్ల మన సహజ వాయువులో గుంటూరు నగర అభివృద్ధిపై కమిషనర్ను వైసీపీ కార్పొరేటర్లు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కలిసి వినతిపత్రం అందించారు. ఏటి అగ్రహారంతో పాటు నగరంలోని అనేక ప్రాంతాల్లో డ్రైనేజీ సమస్య ఉందని, వర్షాకాలం వచ్చేలోపు ఆ పనులన్నీ పూర్తి చేయాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని కార్పొరేటర్ అచ్చాల వెంకటరెడ్డి విమర్శించారు. వర్క్ ఆర్డర్లు వచ్చినా పనులు నిలిపివేయాలని కాంట్రాక్టర్లకు ఆదేశాలు వెళ్తున్నాయని, ఎవరిలా చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎక్కడో కొంతమంది కాంట్రాక్టర్లు నిబంధనలు పాటించకుంటే అందరిపై చర్యలు తీసుకోవడం కరెక్ట్ కాదన్నారు. కమిషనర్ను కలిసిన వారిలో కార్పొరేటర్లు ఆచారి, రోషన్, గురవయ్య, బూసి రాజలత తదితరులు ఉన్నారు. ఈ వర్క్లు అనేవి ఏవి స్టార్ట్ అవ్వట్లేదు, టెండర్కి వచ్చినవి స్టార్ట్ అవ్వట్లేదు, టెండర్లో పెట్టట్లేదు. అదీ కాక టెండర్ ఇచ్చినవి కూడా వర్క్ ఆర్డర్ ఇవ్వట్లేదు. ఎందుకంటే మేము ఎందుకు భయపడుతున్నామంటే, ఇది చూడండి, గతంలో మేము ఈ వర్షం చూసాం. ఇది రామరెడ్డి నగర్ శ్మశానం దగ్గర ఇవన్నీ వాటర్ వచ్చి ఆగిపోతున్నాయి. కాలువలన్నీ కింద కొన్నాయి, కొన్ని పగలగొట్టి వదిలేశారు. ఇవన్నీ ఎప్పుడు వర్కులు స్టార్ట్ చేస్తారో, ఎప్పుడు పూర్తి చేస్తారో మాకు అర్థం కావట్లేదు. ఈ కమిషనర్ గారు వచ్చిన తర్వాత ఇంతవరకు ఒక్క పని కూడా స్టార్ట్ అవ్వలేదు. మేము కోరుకునేది ఏంటంటే త్వరితగతిన పూర్తి చేస్తే బాగుంటుందని చెప్పి మేము ఆశిస్తున్నాము. అట్లాగే చాలా విషయాలు ఉన్నాయి. చాలా టెండర్లు వచ్చినాయి, ఒక్క టెండర్ కూడా ముందుకెళ్ళట్లేదు. టెండర్లో వేసినవి కూడా వర్క్ ఆర్డర్లు ఇవ్వట్లేదు. కాంట్రాక్టర్లు ఇబ్బంది పడుతున్నారు, కాంట్రాక్టర్లు రాక వస్తున్నారు. వచ్చిన వాళ్ళని కూడా మనం ఆ విధంగా చేస్తే ఇంకా గుంటూరులో కాంట్రాక్టర్లు వస్తారని చెప్పి మేము అనుకోవట్లేదు. ఎప్పుడో అక్టోబరు, నవంబర్లోనే టెండర్ అయిపోయింది. ఇంత మటుకు వర్క్ స్టార్ట్ చేయలేదు. ఎందుకు స్టార్ట్ చేయలేదని అడిగితే కమిషనర్ ఆపమంటున్నారు. ఏవో ఎక్కడ ఏవో తప్పులు జరిగాయని చెప్పి ఈ రోజున వర్క్లు ఆఫ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏదో ఇంట్లో ఎలుకలు చేస్తే ఇంటిని తగలబెట్టే ఉంది, కానీ ఎలుకలు ఏర్పడేయాలి, కానీ ఇంటిని తగలబెట్టుకోం కదా. అదేవిధంగా ఎవరో కాంట్రాక్టర్లు కొన్ని తప్పులు చేశారని చెప్పి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు నగరంలో ఒక్క వర్క్ కూడా జరగకుండా మొత్తం ఆపేయడం జరిగింది. ఆ విధంగా వర్కులు ఆపేయడం మంచిది కాదు. మీరు ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి మీ ఏఈలు కానీ డిఏలు కానీ డైరెక్షన్స్ ఇచ్చి ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేసి వర్షాకాలంలోపు ఈ వర్కులు కానీ కంప్లీట్ చేయకపోతే రేపు వర్షాకాలానికి మా పేటలన్నీ మునిగిపోతాయి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కిమ్స్ ఫెర్టిలిటీ ఐవీఎఫ్ సెంటర్ ఫెర్టి స్టెప్స్ అనే అవగాహన వాగ్దాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమం ద్వారా వంధ్యత్వం గురించి ప్రజల్లో అవగాహన పెంపొందించడం, అలాగే తల్లిదండ్రులు కావాలనే కళ కలిగిన మహిళలు మరియు దంపతులకు సమాజం మద్దతివ్వాలని ప్రోత్సహించడం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ వాగ్దానంలో వైద్యులు, ఎంబ్రియాలజిస్టులు, నర్సులు మరియు ఆసుపత్రి సిబ్బంది అందరూ కలిసి చేతులు కలిపి నిశ్శబ్దంగా బాధపడుతున్న హృదయాలకు అండగా నిలుస్తూ పాల్గొన్నారు. వంధ్యత్వం అనేది అపోహలు లేదా అపహాస్యం కాదు, ఇది ఒక వైద్య పరిస్థితి మాత్రమేనని, సరైన అవగాహన, దయ మరియు సరైన చికిత్సతో అనేక దంపతులు తమ తల్లిదండ్రుల కలను సాకారం చేసుకోగలరని ఈ కార్యక్రమం ద్వారా సందేశమిచ్చారు. ఈ వాగ్దానంలో కిమ్స్ ఫెర్టిలిటీ డాక్టర్ ఐ ప్రత్యూష, డాక్టర్ శిరీష, ఎంబ్రాలజిస్ట్ డాక్టర్ ఉదయ్, కిమ్స్ సిక్రో హాస్పిటల్ కు చెందిన స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య బృందం పాల్గొన్నారు. So on this occasion of Women's Day, we have all come forward with little steps towards health awareness. Ee roju oka roju kaakunda every day if we can walk for at least half an hour to 40 minutes either in the morning or evening, మనందరికీ చాలా యూజ్ అవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.